కేటీఆర్ చేసినటువంటి కామెంట్, నేను అంటే గతంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేత చెప్తున్నట్లుగా గతంలో ఆ ఫామ్ హౌస్ నాదన్నారు, ఇప్పుడేమో నాది కాదని అంటున్నారు, ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాలి, అది నేను లీజుకు మాత్రమే తీసుకున్నాను, అక్రమంగా కట్టి ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌజ్ల మాట ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న కూడా సంధించారు. దీన్ని ఎలా చూడాలి? కేటీఆర్ గారు అప్పుడు అదే మాట అన్నారు, ఇప్పుడు కూడా అదే మాట అన్నారండి. కేటీఆర్ గారిది ఆ ఫామ్ హౌస్ కాదు, కేటీఆర్ గారు లీజుకు తీసుకున్నారు అనేది చాలా అన్ని ఆధారాలతో సహా చూపెట్టారు. ఇంకో మాట చాలా చాలా బాధ్యతాయుతంగా నిజంగా ఈ రాష్ట్రానికి అందరూ చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఒకవేళ దాంట్లో లోటుపాట్లు ఉండి అక్రమం అయితే వెంటనే కూల్చివేయండి, లేదా మీరు మొత్తం అక్రమం కాకుండా చాలా మంది అక్రమదారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది హైడ్రా అనేది హైడ్రామా చేస్తున్నారా మీరు, లేదా రాజకీయ ప్రత్యర్థులను దాడి చేయడానికి ఏర్పడ్డ హైడ్రామానా, లేదా ఈ హైడ్రా అనేది పేదలకు గుంజి ఉన్నోళ్ళకు పెట్టడానికా అనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు నాకు చాలా క్లియర్ గా, నాకు కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా అర్థం కావడం లేదు. కట్టింది అన్ని పర్మిషన్ ఇచ్చినోని మీద చర్య తీసుకోవాలా, కట్టి అమ్మినోని మీద చర్య తీసుకోవాలా, తీసుకున్నోని మీద చర్య తీసుకోవాలా అనేది ఒక క్లారిటీ లేదు. కాబట్టి అనేది ఒక క్లారిటీ లేకుండా కొనసాగుతుంది. నోటీస్ ఇవ్వకుండా, కనీసం మాట్లాడకుండా, వాళ్ళని పిలిపియకుండా, వాళ్ళ దగ్గర ఏం పత్రాలు ఉన్నాయో తెలియకుండా, నేను ఇప్పటికే ఇంతకు ముందే టీవీలో మొత్తం ఆధారాలతో ఒక బయట చూశాను. ఎక్కడ కూడా ఆయన తప్పు చేసినట్టు ఏం లేదు, కానీ కూలగొట్టారు. మరి గురించి నువ్వు ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల పత్రాలు ఉన్నాయి, మరి కూలగొడుతున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? మరి నేనేమంటున్నా, మీరు ఒక డెడ్ లైన్ పెట్టండి. 2014 ముందు చెరువులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు చెరువులు ఎన్ని ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత ఉన్నది, వాటి FTL లెవెల్ ఎంత, బైఫర్ జోన్ లో ఎన్ని అక్రమాలు ఉన్నాయి, ఒక వైట్ పేపర్ ని రిలీజ్ చేయండి అని ఇంతకుముందు వేరే టీవీలో కూడా వేరే డిస్కషన్ లో కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఒక శాస్త్రీయబద్ధంగా కాకుండా ఒక ఏదో మాకు తోసింది కాబట్టి దీని పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు వసూళ్లకు తెగబడి, మరి ఎవరైతే బెదిరించి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వసూళ్లకు తెగబడేటట్టు ఈ యొక్క పని ఉన్నది. ఆఫీసర్ గొప్పవాడే, ఎందుకంటే మా దగ్గర చేసిన వ్యక్తి కాబట్టి. రంగనాథ్ గారు చాలా గుడ్ ఆఫీసరు, ఆయనకు మంచి పేరు ఉన్నది, కానీ ఆఫీసర్ చేసుకునే పని వీళ్ళు చేయనిస్తున్నారా? యథా రాజా తదా సైన్యం అన్నట్టు రాజు దొంగ అయితే సైన్యం కూడా దొంగలు అవుతారు. కాబట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ, మరి సైన్యం కూడా ఎలా ఉంటది అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కాబట్టి నాకు చాలా క్లియర్ గా అర్థమైంది, ఇది రాజకీయ ప్రత్యర్థుల కోసము వాళ్ళ కోసమే చేస్తున్న ఒక హైడ్రామాగా నాకు అర్థమైంది. అంటే ఎక్కడ కూడా చట్ట ప్రకారం వెళ్తున్నా కానీ చట్టవిరుద్ధంగా కానీ వ్యక్తిగత కక్షలు కానీ లేకపోతే వ్యవస్థల మీద కక్షలు కానీ లేకపోతే పార్టీల మీద వ్యతిరేకత చేస్తున్నటువంటిది కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ నేతలకి ఇది కూడా అర్థం కావడం లేదా అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అర్థం చేసుకోలేదు? టీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, లేదా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడతాలేదు. నేను చాలా క్లియర్ గా మూడు విషయాలు చెప్పాము. కట్టిన వాళ్ళది తప్ప, లేదా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్ప, ఆ కట్టింది తీసుకున్న వాళ్ళది తప్ప. ఇప్పుడు కోల్పోయేది పేదలు. రూపాయి కూడబెట్టి తక్కువ ధరలు అవుతున్నాయంటే అన్ని పత్రాలు ఉన్నాయి కాబట్టి కొన్నారు. అంటే పర్మిషన్లు వచ్చిన సమయంలో అధికారులేమో కానీ నేతలు చేసినటువంటి ఒత్తిడికి అధికారులు ఇప్పుడు బలవుతున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అలా చూడకూడదా గత పార్టీలకు సంబంధించి? ఇప్పుడు అందుకనే ఎప్పుడైనా అధికారులే ఆగమవుతారు. అందుకని ఎప్పుడు కూడా అధికారులు తప్పు చేయకూడదు. అధికారము పార్టీ ఒక పార్టీ ఇప్పుడు ఉంటది, ఇంకో పార్టీ అప్పుడు ఉంటది. 2014 అధికార పార్టీలో ఒక్క నిమిషం రామూర్తి గారు, అధికార పార్టీలో అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్తే అధికారులు ఇది మేము చెయ్యము అని అంటే వారికి ప్రమోషన్లు కానీ లేకపోతే అక్కడ వాళ్ళు సక్రమంగా పని చేసుకునేటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ప్రభుత్వంలో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు ఉండే అప్పట్లో మేము ఇక్కడ పర్మిషన్ ఇవ్వం అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో కాకతీయ మిషన్ అని ఒక కార్యక్రమం పెట్టి లక్షలాది వేలాది చెరువులన్నీ బయటికి తీసి వాళ్ళని ఒక ఫిక్స్ చేసి వాటి ద్వారా
మొత్తం పూడిక తీసి నీళ్లు నింపిన చరిత్ర కేసీఆర్ గారికి. కాబట్టి చెరువులు నిజంగానే మొత్తం పోవాలనుకుంటే, కబ్జాలు చేయాలనుకుంటే మేము 10 ఏళ్లలో మొత్తం చెరువులే కనబడకపోయేది. కానీ తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి, తెలంగాణ అన్ని రకాలుగా ముందుండాలి. Yes, right. అసలు మొత్తం పూడిపోయిన చెరువుల్ని, Yes. కబ్జా అయిన చెరువుల్ని Right. మొత్తం తీసుకొచ్చాము. ఇప్పుడు వీళ్ళు తెలియాల్సింది ఏంటంటే 2014కు ముందు పరిస్థితి ఏంది, 2014 తర్వాత పరిస్థితి ఏంది, ఇప్పుడు మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఒకసారి కబ్జా ఎస్ చేశారు, ముందు దానికి చెప్పాలి సంబంధించి కదా. దానికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మూర్తి గారు. ఎస్ ఎస్ ప్లీజ్. ఇంకొక చిన్న విషయం, Yes, please. వీళ్ళు హైడ్రా అనేది హైదరాబాద్ లోపల జరగాలి, కానీ వీళ్ళు ఓఆర్ఆర్ బయట కూడా వీళ్ళు పోయి కూలగొడుతున్నారంటే వీళ్ళు అక్రమార్కులు అనాలనా, వీళ్ళు దోపిడీదారులు అనాలనా, వసూళ్లదారులు అనాలనా, ఏమనాలా మీరు Yes.